హాయ్ యూఎస్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం దిస్ హోస్ట్ స్టార్సన్ అండ్ జిందగీలో మన అమ్మ నాన్నకి మా అమ్మ నాన్న బర్త్డే మర్చిపోయినా పర్లేదు కానీ వాళ్ళ మ్యారేజ్ డే మర్చిపోయినా పర్లేదు కానీ షష్ఠి పూర్తి మాత్రం చేయాలి పోయి గట్లా అని చెప్పేసి ఫార్మాట్తో ఈ సినిమా వస్తుంది. అసలు ఈ సినిమా ఏంది, కథ ఏంది, ముచ్చట ఏంది తెలుసుకుందాం. అండ్ మనతో హీరో అన్న ఉన్నాడు రూపేష్ అన్న, చాలా ముచ్చట్లు ఉన్నాయి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నావు అన్న? బాగున్నా, మీరు ఎట్లా ఉన్నారు? సున్నా ఇచ్చి పడేసినట్టున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షష్ఠి పూర్తి దిస్ ఇస్ లైక్ ఎప్పుడు వినలే ఈ టైటిల్. ఎప్పుడు మనం అకేషన్స్లో మనం వింటుంటాం, అంటే పెద్ద మంచి ఫంక్షన్ అంటాం, తర్వాత పెళ్లి రోజు ఇవన్నీ, తర్వాత షష్ఠి పూర్తి అని డిఫరెంట్ అకేషన్స్ ఇవి. సో దాని మీదనే సినిమా మొత్తం వెళ్తుందా, లేదంటే సినిమాలో ఇంకా ఏమైనా డ్రైవ్స్ ఉంటాయా, ఎట్లుంటుంది ఫార్మాట్? సినిమాలో డ్రైవ్స్ ఆబ్వియస్లీ ఉంటాయి. షష్ఠి పూర్తి అనేది ఒక మెయిన్ గోల్, కానీ మిగతాది డ్రైవ్ చాలా గట్టి డ్రైవ్ ఉంటుంది. ఎమోషనల్ డ్రైవ్ అండ్ మంచి మెసేజ్ ఇచ్చే డ్రైవ్. బట్ నాకు షష్ఠి పూర్తి అంటే, నేను టు బి హానెస్ట్గా ఈ సినిమా చూసిన తర్వాత మా పేరెంట్స్కి చేయాలి అని ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపించవచ్చు. సో మీరు అంటారా, మీరు చేశారా, లేకుంటే మీకు నాన్నగారికి మా తల్లిదండ్రులకి అయితే నేను చేయలేదు, కొంచెం వయసు వాళ్ళది ఆల్రెడీ షష్ఠి పూర్తికి దాటింది. ఓకే, యా, బట్ ఎనీవేస్ చేయొచ్చు, పర్లేదు. వాట్ ఈస్ లైక్ షష్ఠి పూర్తి అండి, వాట్ ఈస్ మెయిన్, ఎందుకు రీక్రియేట్ చేస్తారు పెళ్ళి, ఏమన్నా మీకు ఏమైనా ఆ ఫార్మాట్ తెలుసా? బేసిక్గా మనము మన సినిమా పరంగా మాట్లాడుకుంటే దాంట్లో చాలా రీజన్స్ ఉన్నాయి, వాళ్ళ కలపడానికి కొన్ని రీజన్స్ వల్ల మనం షష్ఠి పూర్తి సినిమాలో చేస్తున్నాం. కానీ బేసిక్గా బయటికి వస్తే మాత్రం దానికంటూ స్ట్రాంగ్ రీజన్ ఏమి ఉండదు. మనకి మన కల్చర్కి సంబంధించింది కాబట్టి మనం అది షష్ఠి పూర్తి చేస్తాం రియల్ లైఫ్లో. ఓకే అన్న, రూపేష్ ఓపెన్గా మాట్లాడదాం. యాజ్ అండ్ ఫస్ట్ లాంచింగ్ హీరో, సో కొంచెం గుబుల్ అవుతూ ఉంటుంది, ఆడియన్స్ ఎట్లా తీసుకుంటారు, ఫ్యాన్ బేస్ ఇప్పటి నుంచే బిల్డ్ అవుతూ ఉండాలి. సో అట్లా నర్వస్ కానీ గుబులు కానీ భయం కానీ వేసిందా, లేకపోతే ఎట్లా అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్? భయము గుబులు అలాంటిది ఏం లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ హ్యాపీగానే ఉంది, బికాజ్ మంచి ప్రాజెక్ట్తో వస్తున్నాం కాబట్టి ఆ పాజిటివ్ వైబ్ ఉంది, చుట్టుపక్కలంతా పాజిటివ్ వైబ్ ఉంది. ఈవెన్ సాంగ్స్ వదిలేము, టీజర్ గ్లిమ్స్కి అన్నిటికీ మంచి రెస్పాన్స్ ఉంది. ప్రెస్ వాళ్ళ తరపున, మీడియాలో కూడా, అండ్ బయట మా సర్కిల్, అందరు ఫ్రెండ్ సర్కిల్లో కూడా ప్రతి వాళ్ళు చాలా పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. సో ఆ భయం అనేది ఏం లేదు. అండ్ కిరవాణి సాంగ్ కూడా అమేజింగ్గా ఉంది, అది వింటుంటే కూడా హాయిగా ఉంది. వాట్ అబౌట్ కిరవాణి సార్ గురించి, వాట్ యూ ఫీల్ లైక్? కిరవాణి సార్ గురించి ఒక వేరే క్యాజువల్ ర్యాండమ్గా నేను డైరెక్టర్ గారు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయనకు థాట్ వచ్చింది. ఓకే, సో ఇలా కిరవాణి గారితో మనం ఎలా ఉంటుంది జీ అని మాట్లాడుకుంటే బాగుంటుంది సార్, మనం మాట్లాడదాం అని చెప్పి మేము అక్కడ ఆల్రెడీ చెన్నైలో రికార్డింగ్లో ఉన్నాం. ఓకే, రాజాగారి స్టూడియోలో సెకండ్ సాంగ్ రికార్డింగ్ నడుస్తుంది. చైతన్య ప్రసాద్ గారు లిరిసిస్ట్, మన సినిమాకి 3 సాంగ్స్ రాశారు ఆయన. చైతన్య ప్రసాద్. సో ఆయన మాతోనే ఉన్నారు. సో మేము ఇద్దరం అనుకున్న తర్వాత ఒకసారి సార్ మీరు ఒకసారి మాట్లాడితే, మీకు పరిచయం, మంచి పరిచయం, మీకు బాస్ కదా, ఒకసారి మాట్లాడతారా అంటే, అయ్యో తప్పకుండా మాట్లాడతాను అన్నారు. లేదు, మీరు యాక్చువల్లీ మీరే రాయాలి సార్ సాంగ్, బట్ ఆయన రాస్తే బాగుంటుంది అనిపిస్తుంది, సో మీరు తప్పుగా అనుకోకుండా మీరు కొంచెం సపోర్ట్ చేసి హెల్ప్ చేసి పెట్టండి అంటే, తప్పకుండా ఈ సినిమానే నాది, నేను రాయకపోతే ఏంది, మా బాస్ రాస్తే ఇంకా మంచిది కదా అని చెప్పి ఆయన మాట్లాడారు. ఫోన్ చేశారు, వెళ్ళాము, కలిసాము, అంత బాగా జరిగింది. రాశారు, మీరు చూశారు కూడా లిరిక్స్ ఎలా ఉంది, ఆ సాంగ్ ఎంత అద్భుతంగా వచ్చింది అనేది. రీచ్ కూడా బాగా వచ్చింది, అండ్ యూట్యూబ్లో కూడా సెన్సేషన్ అవుతుంది. అండ్ కమింగ్ టు లైక్ ఇప్పుడు మన షష్ఠి పూర్తి అనగా ఒక మంచి బ్రీజీ ఫీలింగ్ వస్తుంది, లైక్ ప్రశాంతంగా మన తెలుగు నేటివిటీ, ఆ వాతావరణం, ఇలాంటివన్నీ వస్తాయి. సో అనుకున్నారా ఈ సినిమా హిట్ అయిపోతుంది, అందుకోసం ఈ సినిమా ఇద్దామని చెప్పేసి అని ముందే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, అసలు హీరో లాంచ్ అవుతున్నారంటే ఇలాంటి సినిమా అయితేనే ఆడియన్స్కి మంచిగా నేను రీచ్ అవుతా అని, అలాంటి ప్లానింగ్ ఏమైనా ఉండేనా, ర్యాండమ్గానే ఉంది? ర్యాండమ్గా స్టోరీ నరేషన్కు బిఫోర్ నేను అంత ఏం ప్లాన్ చేసుకోలేదు. ఏది మనం ఏమనుకున్నా కూడా మంచి చేయాలని ఒక బ్రెయిన్లో ఉంటుంది తప్ప, నేను ఇంత ప్రాపర్గా చేయాలి, ఇంత హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్స్కి వెళ్ళిపోయి చేయాలి అనేది ఆ క్యాల్కులేషన్స్ అయితే నేను ముందు నుంచి ఏం పెట్టుకోలేదు. కథ వచ్చినప్పుడు నాకు కథ బాగా నచ్చింది, ఆ కథను పట్టుకొని ట్రావెల్ అయ్యాము, నేను డైరెక్టర్ గారు. 10 years అన్న ఆల్మోస్ట్ ట్రావెల్ అయింది స్టోరీలో? ఆల్మోస్ట్ 2.5-3 years అయింది. అంటే మేము ఆయన కథ చెప్పిన తర్వాత మేము పర్సనల్గానే 6 to 8 months మేము ట్రావెల్ అయ్యాము. దాని తర్వాత చేద్దాం అనుకున్న తర్వాత మళ్ళీ 6 to 8 months మేము ప్రీ వర్క్ ఇచ్చాము. సో ఆ పాజిటివ్ వైబ్ ఉంటుంది మాకు. బిఫోర్ దట్ యువర్ యాక్టర్ అవ్వాలని వచ్చారు, కంప్లీట్లీ యాక్టరింగ్, ప్రొడ్యూసింగ్? లేదు, ఓన్లీ యాక్టర్ అవుదామని వచ్చాను. యాక్టర్ అవుదామని వచ్చాను, అవకాశాలు రాలేదు, ఇంకా ఆడిషన్స్ అక్కడ ఇక్కడ అన్ని వాళ్ళ వీళ్ళని అడిగేది మనమే ఇద్దాం అనుకున్నారు. ఇంకా ఫైనల్గా ఇంకా మనం చేద్దామని మనం దిగాం. అండ్ ఇప్పటి నుంచి నాకు తెలిసి ఇంకా కంటిన్యూస్గా ఉండొచ్చు అనుకుంటా ప్రొడక్షన్ హౌస్లో, బ్యాక్ టు బ్యాక్లో ఉంటాయి. నేను కూడా నా యాక్టింగ్ కెరియర్ కూడా అది ఇంకో పార్ట్, ఇది ఇంకో పార్ట్. వాట్ మీరు ఆల్మోస్ట్ 2 నుంచి 3 years డైరెక్టర్తో ట్రావెల్ చేశారు. సో వాట్ మజా వచ్చింది అన్నతో? అంటే మనం ఒక స్టోరీలో కూర్చున్నప్పుడు డే అండ్ నైట్ కూర్చుంటాం, సెట్టింగ్లో కూర్చుంటాం, స్టోరీ ఇంప్లిమెంట్ అవుతుంటుంది. సో వాట్ కైండ్ ఆఫ్ మీ ఇద్దరికి మధ్య ర్యాప్ ఎలా ఉంటుంది? మా ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ ర్యాప్ ఉంటుంది.
అండ్ ఇంకోటి స్టోరీ డెవలప్ అంటే ఈ కథ ఆయన ఆల్రెడీ నాకు చెప్పినప్పుడే డెవలప్డ్. దాన్ని కూర్చొని సరే అర్థం చేసుకోవడానికి కొంచెం ఎలా అయితే నేను ఎలా పోర్ట్రే అవ్వాలో, ఆ క్యారెక్టర్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలో దాని గురించి డిస్కషన్ చేసుకున్నాం. కానీ అంత డీప్గా కథ మీద, పర్టికులర్గా కథ మీద నేను ఎప్పుడు కూర్చోలేదు. బికాజ్ ఆయన దాని మీద 2-3 years ముందే స్పెండ్ చేసి రాసుకొని ఉన్న కథ అది. సో మా ర్యాప్ అయితే చాలా ఫ్రెండ్లీ ర్యాప్ ఉంటుంది. మేము ఎప్పుడు కూర్చున్నా సినిమా తప్ప వేరే టాపిక్ ఉండదు. అంటే నైట్ అంతా కూర్చొని ఆ టాపిక్ అవే ఇంప్లిమెంట్ చేసుకుంటాం. అంటే నైట్ అంతా కూర్చోడంటే పడుకోవాలి కదా మేము. ఓకే, సరే సార్. బట్ అన్న ఒకటి స్వార్థం ఉంటుందా? లైక్ మనం మనీ పెడుతున్నాం, మనం ఎలివేషన్స్ కావాలి, మనం మంచిగా ఉండాలి. రాజేంద్ర ప్రసాద్ సార్ని చూస్తే అక్కడ ఫోకస్ మొత్తం సార్ మీద పడిపోతుంది. సో సార్ హీరో అని చెప్పేసి అందరికీ ఆ ఎస్టాబ్లిష్మెంట్ కనిపిస్తుంది. మనం కదా అంటే నేను కదా అని అనిపించిందా ఎప్పుడైనా అట్లా? లేదు, ఈ సినిమాలో హీరోయిన్స్ సార్ హీరో, అర్చన మేడమే హీరోయిన్. ఆ హీరోయిన్లకి నేను కొడుకుగా పాత్ర నాకు దొరికింది, మంచి క్యారెక్టర్ దొరికిందని నేను ప్లే చేస్తున్నా. అంటే అట్లా లేదా? అంటే నేను మెయిన్ లీడ్గా ఉండాలని ఉంటుంది కదా అన్న? లేదు, అట్లా ఏమి ఉండదండి. నేను మెయిన్ లీడే, సార్ మెయిన్ లీడే. సార్ వాళ్ళిద్దరికి, ఆ జంటకి కొడుకుగా చేసే క్యారెక్టర్ నాకు దొరకడం ఇంకా అద్భుతం, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంతేగాని మీరు అన్నట్టుగా నెగిటివ్ ఎందుకు ఉంటుంది? ఓకే, పాజిటివ్గానే 100%. అండ్ ఇప్పుడు మనం ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మన సీనియర్స్ ఒకవేళ ఉంటే మనం ఆచుతూ వచ్చి అడుగులు వేస్తుంటాం, సీన్ బై సీన్ మనం ప్రాక్టీస్ చేస్తుంటాం. అట్లా 4-5 పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు వాట్ యూ ఫాల్, ఇలా ఏమైనా మిస్టేక్ జరిగినప్పుడు రికలెక్ట్ చేసినప్పుడు ఎలా జరిగింది ఆ ట్రై? స్కూల్కి వెళ్ళినప్పుడు సీనియర్స్ ఎట్లా ఉంటారంటే కావాలని ర్యాగింగ్ చేస్తారా. కానీ ఇక్కడ అది అట్లా లేదు. వాళ్ళు ఆల్రెడీ చాలా సీనియర్స్, వాళ్ళు చాలా అద్భుతమైన సినిమాలు చేశారు. వాళ్ళు ఉల్టా నాకు నేర్పించడం తప్ప వాళ్ళ దగ్గర నాకు ఇంకా ఇబ్బంది కలగలే. నేను మనసులో మొదట్లో అనుకునేవాడిని ఇబ్బంది కలుగుతుందేమో అని. కానీ ఆ కంఫర్ట్ నాకు ఇచ్చారు. నేను ఇంకేమైనా తప్పులు చేస్తే నాకు ప్రైవేట్లో ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది, లేదంటే నువ్వు క్యారెక్టర్లో ఇలా ఇన్వాల్వ్ అవ్వు, మేము చేసే సీన్స్ని కొంచెం ఫోకస్గా చేసుకుంటూ నువ్వు ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అయిపోతావు అని చాలా హింట్స్ ఇచ్చారు. చాలా నేర్చుకున్నాను. అంతేగాని ఆ స్కూల్కి దీనికి కనెక్షన్ లేదు. లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు కాకుండా బిఫోర్ ఏమైనా అనుకున్నారా ఫస్ట్ ఈయననే రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటేనే మన సినిమాకి ఇంకా పుల్ అవుతుంది? రాజేంద్ర ప్రసాద్ గారు అలా డే 1 నుంచి అది అనుకున్నాను. ఈవెన్ డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు కూడా నేను అదే ఇమాజిన్ చేశాను. తర్వాత ఎవరు ఉంటే బాగుంటుంది అని ఆయన అడిగితే ఆయన కూడా నేను ఆయన ఊహించుకునే కథ రాసుకున్నాను అని కూడా చెప్పారు. ఎస్, ఇంకేం మాట్లాడుతున్నా పోస్టర్లో? అది నాకు పోస్టర్ చూసినప్పుడల్లా అది అందుకోసం అడదాం. ఎందుకు ఒకసారి పోస్టర్లో మీరు ఇద్దరు ఏం మాట్లాడుతారు? ఆకాంక్ష గారు మీరు ఏం మాట్లాడుకోవట్లేదు. అది కెమిస్ట్రీ. అది కళ్ళతో మాట్లాడుకుంటున్నాం, అక్కడ డైలాగ్ లేవు. బట్ అంటే ఆ సీన్ ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి? ఆ పాటలో ఒక మాంటేజ్ అది. మనము సెకండ్ సాంగ్ వచ్చింది ఇరుకన్లని, ఆ పాటలో ఒక మాంటేజ్ బిట్ అది. ఏముందా దాని బ్యాక్ స్టోరీ ఏమైనా ఉందా? దీపాలను తల ఆరిపోతున్నప్పుడు అలాంటివి ఏమైనా? ఆ సినిమా చూడాలి, అవన్నీ తెలుసుకోవాలంటే అన్ని సినిమా చూడాలి. ఏదో మాకేం లీక్ చేస్తేమో అని అట్లా. అదే లీక్ చేసేది ఏం లేదు, నేను అనేది అంటున్నా కదా. అది సాంగ్లో నుంచి ఒక మాంటేజ్, అక్కడ ఆ సీన్ కాదు అది. అది జస్ట్ మాంటేజ్ థింగ్. ఓకే, అందులో మాటలు లేవు, కళ్ళతో మాట్లాడుకుంటున్నాం. కానీ నోట్లో నుంచో మాటలు వచ్చేది అది ఏం లేదు అక్కడ. ఎట్లుంది ఆకాంక్షతో వర్క్ చేయడం? అవునండి, అంటే ప్రతి క్యారెక్టర్, ఎన్ని క్యారెక్టర్స్ అయితే మా సినిమాలో ఉన్నాయో ప్రతి వాళ్ళతో వర్క్ చేసి హ్యాపీగా అనిపించింది. ఈవెన్ ఆకాంక్ష కూడా, సీనియర్ ఆవిడ కూడా. సో బాగుంది మాకు. అంటే మీరు ఆ ఫ్రేమ్లోనే మీకు చూస్తే తెలిసిపోతుంది ఆ కెమిస్ట్రీ పండిందా లేదా అనేది. ఈవెన్ మీరు సాంగ్స్ రిలీజ్ చేస్తే మీరు సాంగ్స్ చూసి ఉండొచ్చు, సో అక్కడ తెలిసిపోతుంది మీకు. అండ్ ద ప్లే యూ లైక్ లాయర్ రోల్ ఏదైతే ప్లే చేస్తున్నారో, సో బిఫోర్ ఏమైనా ప్రాక్టీసింగా, బిఫోర్ నుంచి ఏమైనా కేసెస్ని చూడడం కానీ అలాంటివి ఏమైనా యాక్టింగ్లో? మేము దాని గురించి వర్క్షాప్స్ చేసాం. బాడీ లాంగ్వేజ్ అవన్నీ కూడా వర్క్షాప్ చేసాం. మీరు ఇప్పుడు మా దాంట్లో కొన్ని కోర్ట్ రూమ్ సీన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ బయటికి వస్తే మళ్ళీ ఆకాంక్షతో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. మళ్ళీ ఇంటికి వెళ్తే తల్లిదండ్రులతో సేమ్ మన రియల్ లైఫ్లో మనం ఎలా ఉంటామో, ఒక జాబ్ ఇప్పుడు మీరు ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చారు, ఇక్కడ ఇంకోలా ఉంటారు, బయటికి వెళ్తే ఫ్రెండ్స్ దగ్గర ఇంకోలా ఉంటారు ఏంటి. సో అన్ని వేరియేషన్స్ ఉన్నాయి సినిమాలో, అన్నీ బాగా చేసాం. ఆ కోర్ట్ రూమ్లో ఉన్నప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలనేది డైరెక్టర్ గారు మాకు కూర్చోబెట్టి మాకు ముందు వర్క్షాప్ చేసినప్పుడు అంతా అవన్నీ డీటెయిల్స్గా జాగ్రత్తలు పడి షూట్కి వెళ్ళాం. అమ్మ గురించి ఒకసారి మాట్లాడి, షీఈస్ అమేజింగ్, టెరిఫిక్ యాక్టర్. యా. సో అమ్మ బాండింగ్ ఎలా ఉండేది మీకు? ఏమైనా ఆఫ్ స్క్రీన్ మాకు కావాలి, ఆన్ స్క్రీన్ ఎందుకంటే ఇలాగ సినిమా చూస్తాం కాబట్టి వాటి లైక్ ఆఫ్ స్క్రీన్ ఏదైనా సీన్? రియల్ మదర్లీ ఫీలింగ్. ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ హోమ్. ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మగారితో ఎలా అయితే కంఫర్ట్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ కంఫర్ట్ ఇచ్చారు ఇంకా మాకు ఆఫ్లైన్లో. విచ్ ఇస్ ఏ హుక్ పాయింట్ అన్న. ఇన్ని డేస్లో వర్క్ చేసినప్పుడు అరే ఇంకా షూట్ ఉంటే బాగుంటారా అన్న అనిపించినట్టే ఎండ్ అప్పుడా? రోజు అని ఇప్పటికీ అనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఇప్పటికీ. అది ఎంత ఫటాఫట్ రిలీజ్ చేస్తే మళ్ళీ మేము ఇంకేమైనా పార్ట్ 2 ప్లాన్ చేయాలా, లేకపోతే ఇంకేదో ప్లాన్ చేసుకోవాలా? ఉందా పార్ట్ 2 ఉందా? అది మేము చెప్తాం.
కమింగ్ సూన్ అంటారా? ఎస్. అండ్ మళ్ళీ రాజమండ్రి అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ అంటే చాలా సినిమాలు చూసాం బ్యూటిఫుల్ ఫ్రేమ్స్తోని, బట్ మళ్ళీ మీరు అక్కడ కంబ్యాక్ అయ్యి చూపించారు. ఆ ఫ్రేమింగ్స్ అన్నీ ఎలా ఉంటాయి ఏంటి? మీరు రాజమండ్రి సినిమాల్లో ఎన్నో చూసి ఉంటారు. ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఇంకో ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆబ్వియస్లీ రాజమండ్రి గోదావరి ఫీలింగ్ అన్ని సినిమాల్లో మీకు కనిపించే ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్న డీటెయిలింగ్ మీకు కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, విజువల్ ఎక్స్పీరియన్స్. రాజేంద్ర ప్రసాద్ గారు మీకు సపోర్టింగా లేదంటే ఆపేసి తండ్రియా? అంటే ట్రైలర్లో అన్నిటిలో కూడా మీకు సపోర్టింగ్గానే ఉన్నారు. సో ఎలా ఉంటుంది సినిమా చూడాలి. అంటే బేసిక్గా మీరు చూసినంత వరకు అయితే మీకు పాజిటివ్గా ఉండే ఫాదర్ లాగానే ఉన్నారు. ఇంకా మిగతా డీటెయిల్స్ అయితే మీరు సినిమా చూడాలి. కంప్లీట్లీ యాక్టర్ అయితే మీరు పర్ఫెక్ట్ అన్నా ఇప్పటివరకు అయితే. సో కమింగ్ టు కమర్షియల్ విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఆనెస్ట్గా ఎంత పోతుంది ఎంత వస్తుంది, ఈ టెన్షన్ ఉంటుంది, ఎన్ని థియేటర్స్ ఇవన్నీ ఉన్నాయా టెల్నో ఇప్పటికీ? లేదు అసలు. అంత మీరు రిలాక్స్గా కూర్చొని చిల్ అవుతున్నారు? రిలాక్స్, అసలు ఆ భయం లేదు. ఎందుకంటే అంత మంచి సినిమా తీసాము, అంత మంచి రెస్పాన్స్ ఉంది సాంగ్స్కి, టీజర్కి. ఆడియన్స్ గట్టిగా మా థియేటర్కి వస్తారు మా సినిమా గురించి అని 100% మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎస్. భయం ఉంటే ఆ క్యాలిక్యులేషన్స్ భయం ఉంటుంది. అంటే జనాలు నచ్చరా సినిమాకి అనే భయం, మనకి డౌట్ భయం ఉంటే మనకి డబ్బులు వస్తాయా రావా అనే అక్కడ కొంచెం భయం ఉంటుంది, కానీ అది అలాంటిది ఏమీ లేదు. అంటే మ్యాక్సిమం ఓటీటీస్ అన్నీ ఇప్పుడు చాలామంది ఓటీటీస్ చూస్తున్నారు కదా, లైక్ థియేటర్కి చాలా రేర్గా వస్తున్నాను ఈ వర్డ్స్ వింటున్నాం. అవును. ఇప్పుడు బిఫోర్ అంటే ఐపీఎల్ వచ్చింది, దాని తర్వాత ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది. సో థియేటర్స్కి రావాలంటే క్రౌడ్ పుల్లింగ్ రావాలంటే కొంచెం ఫియర్ అనే వర్డ్స్లో ఉంటారు. సో దాని గురించి మీరేం క్యాలిక్యులేషన్? 100% థియేటర్కి వస్తారని నేను నమ్ముతున్నాను నేను. బికాజ్ మేము ఇచ్చిన కంటెంట్, ఇప్పటివరకు చూపించిన కంటెంట్, సాంగ్స్ అయినా టీజర్ అయినా, మళ్ళీ ఇంకా 2 సాంగ్స్ వదులుతున్నాం ఇప్పుడు బిఫోర్ రిలీజ్, ట్రైలర్ వస్తుంది. సో మేము ముందే వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నాం. మేము చూపిస్తున్న కంటెంట్ అయినా, ఈవెన్ పోస్టర్స్ అయినా కూడా మేము వాళ్ళకి ఎంగేజ్ ఎలా చేస్తున్నాం అంటే, మీరు అవన్నీ చూస్తే మీకు తెలిసిపోతుంది ఈ సినిమా ఓటీటీలో చూడాలా థియేటర్కి వెళ్ళి చూడాలా. ఓకే. ఎందుకంటే ఓటీటీ గురించి తీసే సినిమాలు అండ్ థియేటర్ గురించి తీసే సినిమాలు అప్పుడే తెలిసిపోతాయి డిఫరెన్సెస్. అండ్ ఇంత పెద్ద లెజెండరీ క్రూ పెట్టుకున్నప్పుడు అది ఎందుకు పెట్టుకుని ఉంటాము, అండ్ ఆ బ్యూటీ ఎలా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మీరు ఓటీటీలో టీవీలో చూస్తే ఎక్స్పీరియన్స్ అవ్వలేరు. ఆ థియేటర్లోనే చూడాలి. అంటే ఒక ప్రామిసింగ్ ఇస్తున్నారు, పేరెంట్స్తో కలిసి చూస్తే ఇంకా బెటర్ అని? 100% అండి. చూస్తారు కూడా ఒకసారి. ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ వదిలేసి వచ్చి చూస్తారో, లేకపోతే ఎవరు ఓన్లీ పేరెంట్స్ వచ్చి చూస్తారో, మళ్ళీ సెకండ్ టైం వాళ్ళందరూ ఫ్యామిలీతో వచ్చి చూస్తారని నమ్ముతున్నారు. కంపల్సరీ 100%. అన్న మెన్షన్ చేసిన ఛాలెంజ్ ఇచ్చాడు, పేరెంట్స్తో కలిసి చూడండి ఇంకా బాగుంటుంది. సో ఆ ఎమోషనల్ డ్రైవ్ ఫీల్ అవుతారేమో నాకు తెలిసి లాస్ట్ 20 అవుతారు మాత్రం ఆ హుక్ పాయింట్స్. అబ్బా, అంటే ఇప్పుడు ఒక కొడుకు పెద్ద మన వయసుకి వచ్చిన తర్వాత తండ్రి కొడుకులు ఇట్లా చెయ్యి పట్టుకొని సిచ్యువేషన్స్ మనకు లేవు ఎవరికి, అలాంటి ఫీలింగ్స్ లేవేమో. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు థియేటర్లోనే ఫస్ట్ ఆట చూసుకుని మళ్ళీ తల్లిదండ్రులు అబ్బాయి అదే సన్ ఫాదర్ చూసుకునే, మామ్స్ చూసుకునే సిచ్యువేషన్స్ 100% థియేటర్లోనే వాళ్ళు ఫీల్ అవుతారని నమ్ముతున్నాను. అంటే టు బి ఆనెస్ట్ ఇప్పుడు అంటే జెన్జీస్ కిడ్ అయితే వాళ్ళకి అందరికీ ఆ బాండింగ్ తక్కువ ఉండొచ్చేమో. లైక్ 90s కిడ్స్కి అయితే అమ్మ నాన్న కొడతాడు అనే ఫీలింగ్ ఉంటుంది, 80s కిడ్స్కి అయితే ఆ ఫీలింగ్ బాండింగ్ ఉంటుంది, కాబట్టి ఆ ఎమోషన్ డ్రైవ్ అవుతుంది. ఇప్పుడున్న జెన్జీస్ కానీ ఆల్ఫా కానీ ఈ కిడ్స్కి చాలా తక్కువ బాండింగ్. సో వాళ్ళు చూస్తే బెటరా? 100% బెటర్. వాళ్ళు ఇంకా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. బికాజ్ వాళ్ళకి తెలియదు అసలు. 90s కిడ్స్కి మనకు ఎమోషన్ అనేది తెలుసు, ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసు, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది తెలుసు. ఇప్పుడు ఆ ఫీలింగ్ తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఫోన్ పట్టుకోవడం, గేమ్స్ ఆడడం, అందులో గేమ్స్ ఆడితే ఫీలింగ్, ఆ ఎక్స్పీరియన్స్ తెలుసు. కానీ ఆ రియల్ మన మనసులోంచి వచ్చే ఎమోషన్, అది మన పేరెంట్స్ పట్ల ఎలా ఉంటుంది అనేది తెలియదు. సో అందరు చూస్తే అందరికీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో ఏమైనా రిలేటబుల్ ఉన్నాయా? లైక్ ఏదైనా సీన్ కానీ సిచ్యువేషన్ కానీ ఏదైనా రిలేటబుల్ అంటే ఇట్స్ లైక్ ఫ్యామిలీ. అప్పుడు ఐఎమ్ ఆల్వేస్ ఎమోషనల్ పర్సన్ విత్ టువర్డ్స్ మై ఫ్యామిలీ అండ్ ఆల్. సో అదే సేమ్ ఫీల్ అవుతాను నేను. లైక్ అండ్ ఈజీ కనెక్టెడ్ ఫిలిం. ఎవ్రీ వన్, ప్రతి ఆడియన్కి ఈజీ కనెక్ట్ అవుతారు సినిమాకి. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఏదో వండర్ చూపించేసి కాకుండా కథంతా మన ఇంట్లో నడుస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఎవ్రీ బాయ్ అంటే వాళ్ళ స్టాండ్స్లో అంటే ఇది నా కథ అని చెప్పుకోవచ్చు. 100% చెప్పుకోవచ్చు. ఈవెన్ బాయ్ గర్ల్ లవ్ స్టోరీ ఉంది, పేరెంట్స్ ఎమోషన్ ఉంది, ఎవ్రీవన్ అందరితో చూడొచ్చు. సో మనం షార్ట్ చేసిన తర్వాత మానిటర్కి వెళ్ళి చూసుకుంటాం కదా, రేపు భలే వేసాను రా ఈ సీన్ అని అనిపిస్తుంది కదా. సో విచ్ ఇస్ లైక్ ఏ సీన్ అనిపించింది అన్న, బా ఈ సీన్ చాలా బాగుంది,
ఆడియన్స్ దీనికి ఈలలేస్తారు లేదంటే మంచి డ్రైవ్ అవుతుంది అన్న సీన్ ఏది? ఆడియన్ ఎమోషన్గా ఫీల్ అవుతారు అనేది అయితే నాకు గట్టి నమ్మకం ఉంది. మెల్లిగా 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 ట్రిగర్ అవుతూ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఎమోషన్ బర్స్ట్ అవుట్ అయ్యే ఎమోషన్ వరకు ఆడియన్ వచ్చి తర్వాత హ్యాపీ ఎండింగ్ వస్తుంది. అట్లయితే డ్రైవ్ అయితే ఆ డ్రైవ్ ఉంటుంది. ఎస్. మీకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే మీరు అట్లా మీరు పర్ఫార్మెన్స్ చేసింది అలా నా గురించి నేను డబ్బు కొట్టుకుంటే బాగోదు. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా బై సీన్ అండ్ ఫుల్ ఫిల్మ్ మీద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. నేను మీకు కొంచెం డిఓపి చాలా అందంగా చూపించాడు డైరెక్టర్ సార్, ఇంకొంచెం డ్రైవ్ చేశాడు నాకు. డిఓపి గారు 100% అందంగా చూపించారు. నేను ముందు నుంచి డిఓపి గారి పేరు చెప్పలేదు మీకు. బట్ బ్యూటీ అనేది తోటా గారు ఆర్ట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన బ్యూటీని క్యాప్చర్ చేసేది డిఓపి గారే. ఆబ్వియస్లీ డిఓపి గారు చాలా అందంగా చూపించారు. అండ్ దాని బిహైండ్ దట్ డైరెక్టర్ గారు ముందు ఒక విజన్ అనుకున్నారు. ఎంతవరకు అందం మా క్యారెక్టర్ మాలో ఉండాలి, ఎంతవరకు అందము ఫ్రేమ్స్లో ఉండాలి అనేది ఆల్రెడీ డైరెక్టర్ గారు ఇమాజిన్. ఆఫ్టర్ దట్ డిఓపి గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళందరూ కూర్చొని వర్క్ చేశారు. ఆ వర్క్ ఈరోజు మన ముందు ఉంది. సో రాజమండ్రి అని అవుట్డోర్ షూట్స్ అన్నప్పుడు ఇక్కడ నుంచి సరిదేసుకుని వెళ్తుంటాం సామాన్లని, కొన్నిసార్లు పోస్ట్పోన్ అవుతుంటాయి, లొకేషన్ సహకరించవు, అలాంటివి లేదండి. ప్రీ వర్క్ మేము నేనంటే ఇప్పుడు ఒక షెడ్యూల్ వేసుకున్న 1.5 month ముందే మేము ప్లాన్ చేసుకొని షెడ్యూల్ వేసుకున్నాం. సో మనకి ఆ పోస్ట్పోన్ అవ్వడము లేకపోతే ఇంకేదో అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ సహకరించకపోవడం అలాంటివి ఏం జరగలేదు. సరే ఒక్కసారి ఏదో సడన్గా వర్షం పడడం వల్ల ఒక హాఫ్ డే పాడవడం అలా జరిగింది, కానీ పర్ఫెక్ట్ ప్లాన్గానే జరిగింది. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఎక్కువ నేను ఉండేది హైదరాబాద్, మేమందరం క్రూ అంతా రాజమండ్రికి వెళ్ళి అక్కడ కొంచెం క్లైమేట్ లైక్ 42-43 degrees దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. కానీ వర్క్ మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోయాం, ఎక్కడ ఆగలేదు. అంటే మనం లాంచ్ అవుతున్నాం అంటే మంచి సాలిడ్ ఫైట్స్ ఉండాలి, మాస్ ఎలిమెంట్స్ ఉండాలి, ఆడియన్స్ని హీరోయిన్ అంటే యూత్ని అట్రాక్ట్ చేసేలాగా ఉండాలని చెప్పేసి ఏ హీరో అయినా స్టార్టింగ్ అనుకుంటారు. అంతే కదన్న, యూత్ని అందరినీ గ్రాప్ చేసుకోవాలని చెప్పేసి. సో మీరు మాత్రం ఒక మంచి ఫ్యామిలీగా ఒక మంచిగా వెళ్దామని అంటున్నారు. వాట్ ఈస్ డిఫరెన్స్ అంటే ఎట్లా ప్లానింగ్ ఏం లేదా? అట్లా ప్లానింగ్ అంటే ఒక కథకి ఏం కావాలో ఫస్ట్ అది ఇవ్వాలి మనం. మనకు పర్సనల్గా నేను ఇలా చేస్తానని నేను ఎన్నో అనుకుంటా. నేను ఒక మంచిగా ఫుల్ మాస్ హీరోలాగా దిగుదాము, ఏదో చేద్దాము, గట్టి ఫైట్స్ ఇద్దాము, రగడ్ ఫైట్స్ ఇద్దామని ఎంతో ప్లాన్ చేసుకోవచ్చు మనం. అది నేను ప్లాన్ చేసుకుంది నా సాటిస్ఫాక్షన్ గురించి అన్నట్టు అయిపోతుంది. మనం కావాల్సింది ఇప్పుడు ఒక సినిమా మనం జనాల ముందు తీసుకెళ్తున్నాము అంటే వాళ్ళకి ఏం కావాలో అనేది ఆలోచించుకొని మనం వాళ్ళకి ఇవ్వాలి. కానీ నాకు ఇది ఇష్టం అని నేను చేస్తే నేనే చూసుకోవాలి ఇంట్లో, అంతే కదా. అది వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. ఈ సినిమా అంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారు, అందరు నచ్చుతారు. అలాంటి సినిమాలో నాకు పాత్ర నేను మంచిగా ప్లే చేశాను, దానికి నేను 100% ఇన్వాల్వ్ అయ్యి చేశానా, ఎంత న్యాయం చేశానా అనేది మీకు సినిమాలో కనిపిస్తుంది. అక్కడ నేను 100% సక్సెస్ అయితే దానికి న్యాయం చేసినట్టయితే నేను పాస్ అయినట్టే. అండ్ అందరు ఇళ్లలో ఉంటాను నేను అని నా ఫీలింగ్ పర్సనల్గా. సో అంతే ఇప్పుడు కాలంలో మంచి స్టోరీ ఉంటే అది తమిళ్ అయినా మలయాళం అయినా ఏదైనా కూడా ఆడియన్స్ అనేట్టు, ఎస్పెషల్ తెలుగు ఆడియన్స్ అయితే ఇంకా ఎక్కువ ఇష్టపడతారు. నాట్ ఇన్ లాంగ్వేజ్ బౌండరీ ఏం లేదు. సో మా డైరెక్టర్ సార్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, మీరు కలిసి ఇంకా ఒక 10, 20, 30, 40 సినిమాలు ఏమైనా చేస్తారా? అది టైం సహకరించింది దాన్ని బట్టి ఉంటుందండి. బట్ డెఫినెట్లీ ఆ సినిమాలు చేయకుండా ఎందుకు ఉంటాం, నేను చేస్తాను, ఆయన చేస్తారు, కలిసి ఎన్ని చేస్తామా ఎన్ని చేయమా అనేది ఇది రిలీజ్ అయిన తర్వాత కొన్ని ఉన్నాయి కథలు ఆయన దగ్గర ఉన్నాయి, మంచి కథలు, నాకు నచ్చిన కథలు కూడా కొన్ని ఆయన దగ్గర ఉన్నాయి. ఎంత కాదనుకున్నా సినిమా ఓవరాల్ అవుట్పుట్ వచ్చింది కాబట్టి అందరు ఉంటుంది. ఆన్ సెట్లో వచ్చేసరికల్లా కొంచెం ఫైర్ అవుతుంటారు డైరెక్టర్ గారు కానీ, కెమెరామ్యాన్ గారు కానీ, ఆర్టిస్టులు. ఈ ఫైరింగ్ మూమెంట్ ఎప్పుడైనా ఉందా? క్లారిటీ లేనప్పుడు ఫైరింగ్ ఉంటుందండి. క్లారిటీ ఉండి సెట్స్లో దిగిన తర్వాత ఫైరింగ్ అనేది ఉండదు ఎప్పుడైనా. మనం ప్రీ వర్క్ అదే అంటున్నాం, మనము షూటింగ్కి వెళ్ళే ముందే మనం గ్రౌండ్ వర్క్ బాగా చేసుకొని ప్రతి డీటెయిలింగ్ వెళ్తే తప్ప కన్ఫ్యూజన్కి వెళ్తే ఆటోమేటిక్గా ఫైరింగ్స్ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు రావచ్చేమో. ప్లాన్ చేసుకొని వెళ్ళిన తర్వాత అయితే మాకైతే అలా జరగలేదు, బికాజ్ వీ ప్లాన్డ్ వెల్. మీకు ఈత వచ్చా జనరల్? ఈత నేర్చుకున్నాయి చిన్న, అదే అడుగుదాం అనుకుంటున్నా. అంటారు ఏదో నార్మల్గా వచ్చు చిన్నప్పటి నుంచి, బట్ దీని గురించి మాత్రం స్పెషల్లీ నేర్చుకున్నాను. ఒక 1 month అట్లా వెళ్ళాను, కంటిన్యూ 4-5 months వెళ్ళాను. ఇట్లా మొత్తం డ్రైవ్ చేశారా మొత్తం జంప్ అవన్నీ? సో ఎట్లా అనిపించింది అన్న? అదే మనకి తెలియంది మనం కథ గురించి మనం నేర్చుకొని చేస్తుంటే ఆబ్వియస్లీ లైక్ ఎంతోజియేషన్ లానే ఉంటుంది. అవును, నేను ఆ ట్రాక్లోనే ఆలోచిస్తాను ఎప్పుడైనా. పర్సనల్ కన్నా మనం చేసే క్యారెక్టర్కి ఏమి ఇంపార్టెంటో అది మనకు రాకపోతే మనం నేర్చుకొని చేస్తే దాంట్లో ఆ కిక్ వేరే ఉంటుంది. అవును. అండ్ రాజా సార్ అండ్ అమేజింగ్. అండ్ 90s 80s కిడ్స్కి అయితే ఆ సార్ సాంగ్స్ ఎప్పుడు మనం వింటూనే ఉంటాం బుక్లో. సో లూప్లో మీరు వినడం
ఆ డ్రైవ్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి ఆయన సాంగ్స్. అందరూ ఎలా క్యాజువల్గా ఎవరైతే అందరూ మనం ఎలా అయితే వింటూ ఉంటాం, నేను కూడా అందులో మీ అందరిలో ఒక భాగమే. నేను సేమ్ లైక్ ఫ్యామిలీ పర్సన్ లాగా. ఇది బాత్రూమ్ సింగర్ అన్నా లేకుంటే మామూలు సింగరా? నేనా బాత్రూంలో సింగ్ చేద్దాం అనుకుంటాను కానీ అక్కడ మాత్రం పాడడానికి రాదు, బయటకు వచ్చి పాడతా. బట్ పాడతారు మంచిగా. మంచిగా ఏం పాడ, ఏదో ఇంక సరదాగా అందరూ పాడతారు కదా. ఒక్కసారి పాటనా? పర్లేదు ఆడియన్స్కి, అంటే మల్టీ టాస్కింగ్ ఉంటే బెటర్ కదా నెక్స్ట్ సినిమాకి. లేదు అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకి ఫస్ట్ మనం ఏవైతే బాధ్యత తీసుకున్నామో ఆ బాధ్యత కరెక్ట్గా నెరవేర్చారు అని మనకి మంచి కమెంట్స్ పడిన తర్వాత దాన్ని ప్రయత్నిద్దాం. ఎస్, ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్ ఫ్యాంటసీస్ లైక్ ఉంటాయి కదా, ఇలాంటి సినిమా చేయాలి అలాంటి సినిమా చేయాలని. సో మీరు ఎలాంటి సినిమా చేయాలి? మంచి కథ, జనాలకి ఎలాంటి కథ జనాల మధ్య ఎలాంటి కథ తీసుకెళ్తే వాళ్ళు ఇష్టపడతారు అనే కథలు చేయడం ఫస్ట్, అదే నాకు ఇష్టం. పర్సనల్గా ఫ్యాంటసైజ్ అని ఇమాజిన్ చేసుకుంటే మైథలాజికల్ సూపర్ హీరో ఫిల్మ్స్. వన్ ఆఫ్ దీస్ ఇప్పుడు హనుమాన్ వచ్చినట్టు మీకు కూడా ఏదైనా సూపర్ న్యాచురల్ పవర్. ఇంకా అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది రైటర్స్ డైరెక్టర్స్ చూసిన తర్వాత వాళ్ళకి ఏమన్నా కొత్తగా థాట్ వస్తే, ఏ కథ చేస్తున్నా మనం దానికి అడాప్ట్ అయ్యేలా ఉంటేనే మనం ముట్టుకోవాలని నేను నమ్ముతాను. అంటే ఇది కంపల్సరీ ఆర్టిస్ట్ని అడగాల్సిన క్వశ్చన్. వై మీరు ఎందుకు ఇదే ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారు? ఎందుకంటే నేను కూడా యాంకర్ అండ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ ఆగిపోతాం, మనం ఇక్కడే ఉండిపోతాం, చావైన బతికనేది అంటాం. ఎందుకు ఇట్లా అనిపిస్తుంది? అది మనసులోంచి మనం ఇష్టపడతాం కాబట్టి. మనం ఏ పని అయితే చేద్దాం అనుకుంటామో మనకు లోపల నుంచి వస్తుంది. అది ఎవరికైతే లోపల నుంచి వస్తుందో అది మనకు అదే ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడైనా. ఎన్ని ఇయర్స్ అన్న మీరు ఇంత స్ట్రగ్లింగ్ అంత పడి? ఆల్మోస్ట్ 7-8 years. 7-8 years నుంచి 8-9 years నుంచి. కొన్నిసార్లు ఫీల్ అవుతుంది, హిట్టింగ్ అవుతుంది కదా, ఈ బ్యానర్ మీద నాకు ఎట్లయితే అన్నారో ఈ బ్యానర్ నన్ను పిలవాలి అని చెప్పేసి అని. అలా హిట్ అవ్వనండి అది మనకి. అంత పాజిటివ్ ఎట్లా ఉంటాను? బీ పాజిటివ్ అనేది, బీ పాజిటివ్. నేను ఏ పాజిటివ్ ఏదో ఒకటి పాజిటివ్ అయితే ఉంటారు. ఏ పాజిటివ్కి బీ పాజిటివ్కి చాలా తేడా ఉంది కదా. ఏ పాజిటివ్ అంటే నేను పాజిటివ్గా ఉంటా అని నా అర్థం. నేను అందుకే ఏ పాజిటివ్ అని చెప్పాను. మీరు బీ పాజిటివ్ అంటే అందరినీ పాజిటివ్ చేయడం. ఓకే, సరే సార్. ఫస్ట్ మనం పాజిటివ్గా ఉంటేనే పక్కన వాళ్ళు అందరూ పాజిటివ్ అవుతారు. అంటే మంచి వైబ్ వస్తుంది మీ తను కూర్చుంటే, లైక్ అంటే పాజిటివ్. అరే ఎవరేమనుకున్నా మన పని మనం చేసుకుంటూ వెళ్దాం, మంచి అవుట్పుట్ ఇద్దామనే వర్డ్స్లో మీరు ఉన్నారు. అలానే ఉండాలి కదండి. క్రియేటివ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాము, ఎంతోమందితో వర్క్ చేయాల్సి వస్తుంది, ఎంతోమందితో కూర్చుంటాం, ఎంతోమందిని కలవాల్సి వస్తుంది. మనం పాజిటివ్గా లేకపోతే ఇబ్బంది కదండి. మూవీ చూస్తున్నప్పుడు ఏమైనా అనిపించిందో, లైక్ మనకి శతమానం భవతి ఆ టైప్లో ఫ్లేవర్ చాలామంది అంటున్నారు. సో ఎట్లా సినిమా చూస్తున్నప్పుడు కానీ టైటిల్ చూసినప్పుడు కానీ అందరికీ ఆ ఫీల్ వచ్చింది, ఆ బ్రీజ్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా? లేదు, అలా ఫీల్ రాలేదు, ఎవరికైతే రాలేదు. మనం ఈ పోస్టర్ని బేస్ చేసుకొని మాకు అందరూ అలా అంటున్నారు. మెయిన్గా మన ఇంటర్వ్యూస్లో అండ్ మీడియా తరఫున అలా ఇమాజినేషన్ చేసుకుంటున్నారు బికాస్ ఆఫ్ దిస్ పోస్టర్. కానీ బయట నుంచి అది లేదు. ఇంకోటి ఏంటంటే మీరు గ్లిమ్స్ అండ్ సాంగ్స్ టీజర్ కూడా చూసారు కాబట్టి మీకు అందులోనే తెలిసిపోతుంది మీకు ఎలాంటి సినిమా, దానికి దీనికి కంపారిజన్ ఉందా లేదా అనేది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బ్రహ్మానందం అని ఒక సినిమా వచ్చింది. సో అంటే ఈ సినిమాలన్నీ కూడా మన నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉంటారో, మనం బిఫోర్ జనరేషన్ ఎవరైతే ఉంటారో ఆ సినిమాలు తీసుకొస్తున్నాయి అనమాట. సో ఈ సినిమా కూడా అలాంటి ప్యాటర్న్లో ఉంది కాబట్టి ముడేస్తున్నారు అనుకుంటా అని. లేదు, కంపారిజన్ అయితే ఏమి ఉండదండి. మెయిన్ కంపారిజన్ ఏంటంటే అందులో షష్టిపూర్తి జరుగుతుంది, ఇక్కడ మేము షష్టిపూర్తి చేస్తున్నాం అని కంపారిజన్ దానిపై బేస్ చేసుకొని కంపేర్ చేసుకుంటున్నారు అందరు తప్ప దానికి దీనికి కంపారిజన్ ఉండదు. ఆ డ్రైవ్ వేరే, మా డ్రైవే వేరే. ఎస్. అండ్ కొంతమంది, అంటే అందరు కాదు, యంగ్ ట్రాక్ ఏదైతే ఉందో, అంటే రాజేంద్ర ప్రసాద్ గారి మేడంది, కొంచెం వాళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా పెడితే బెటర్ కదా అనిపిస్తుందా లేదంటే? లేదు, అనిపించలేదు. వాళ్ళు ఉంటేనే మొదలు పెడదాం, లేకపోతే కథ. యంగ్ ట్రాక్ అంటే మన చూస్తుంటే వాటర్ పట్టుకొని వెళ్ళి అక్కడ డైలాగ్ ఉంటుంది కదా. అవును. సో గ్లిమ్స్ అంటే అది ఎంతవరకు? అక్కడ వేరే వాళ్ళని పెట్టేస్తే మళ్ళీ ఇప్పుడు ఇది ఎలా పండుతుంది లాస్ట్లో సీన్స్ ఇవన్నీ. మరి అంటే త్రీ మెయిన్ చూపిస్తున్నారు అది, అంటే లవ్లో ఉన్నప్పుడు, తర్వాత పెళ్ళైనప్పుడు, తర్వాత. లేదు అసలు వాళ్ళ తప్ప వేరే వాళ్ళని మేము ఇమాజిన్ చేయలేదు. ఆలోచనలే రాలేదు అలాంటిది. అట్లా ఏమని అస్సలు రాలేదు. వాళ్ళు కూడా కొంచెం వేరియేషన్ కూడా ఇచ్చారు. బేసిక్గా ఆ ఏజ్ గ్రూప్ చెప్పిన తర్వాత కొంచెం షెడ్యూల్ గ్యాప్ తీసుకున్నాం. దానికి వాళ్ళు కూడా 30s అండ్ వాళ్ళు కూడా దాని మీద హార్డ్ వర్క్ చేశారు. సో అది మీకు ఉంటుంది, వేరియేషన్ ఉంటుంది సినిమా అంతలో. ఎంత డ్యూరేషన్ ఉండొచ్చు అన్న? 20s 30s మూవీ డ్యూరేషన్, సినిమా డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు? 20s 30s 80s 60s అది డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు? అంటే హోల్ సినిమా డ్యూరేషన్ అంటున్నారా? హోల్ సినిమాలో పార్ట్ డ్యూరేషన్ ఫ్లాష్ బ్యాక్ దాంట్లో ఉంటుందండి. ఒక 10 minutes ఉంటుంది, 20 minutes అట్లా 20 minutes అట్లా డ్రైవ్ చేస్తాం. సో
ఎంతకైనా యాజ్ సన్గా మీరు సో నాన్న దగ్గర ఏమన్నా పాకెట్ మనీ అలాంటివి ఏమైనా చేశారా పర్సనల్ లైఫ్లో అలా? నా దగ్గర పాకెట్ కొట్టాడేమా? లేదు. అసలు గుడ్ బాయా నేను కంప్లీట్గా గుడ్ బాయ్ అట్లా ఏం లేదన్న, అది అసలు అల్లరి పనే లేదా? అలా ఈ అల్లరి సినిమాలో చేద్దాం అనుకుంటున్నాను, అందుకని రియల్ లైఫ్లో చేయట్లే. అసలు ఏంటన్నా వైట్ పేపర్లాగా ఉన్నారు, ఎంత అల్లరి లేకుండా. బాగుంటుంది కదా అలా ఉంటే. బంక్ కొట్టడాలు అలాంటివి అసలు అవి కూడా లేవు అస్సలు లేదు. పర్సనల్ లైఫ్లో. వైట్ పేపర్లా ఉంటేనే బాగుంటుందని నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే వైట్ పేపర్ ఉంటే రోజు మనకు నచ్చింది రాసుకోవచ్చు మళ్ళీ. ఓకే. అండ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు లవ్ స్టోరీస్ కూడా లేదు. సినిమాలో చేద్దామండి అన్నీ. సినిమాలే కదన్నా, పర్సనల్గా పర్సనల్ లైఫ్లో ఏం లేవు. అసలు లవ్ స్టోరీసే లేవు. ఏంటన్నా ఫస్ట్ టైం నేను ఒక అన్న నీ ఫోటో ఇస్తే నేను ఫస్ట్ తమ్ముడు మీరు అన్న అంటే నాకే ఫీలింగ్ ఎక్కడికి నేను ఏదో ఫీల్ అయిపోతున్నా. నేను తమ్ముడు మీరు అన్న. ఓకే అన్న, సరే. రూపేష్ గారు, డివైస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అమేజింగ్ సినిమా గురించి. ఐ హోప్ సినిమా హిట్ అయ్యి 100 days ఆడి మంచి బ్యాంక్ కలెక్షన్స్ వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ ఒక 200 సినిమాలు చేయాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం. సో వాట్ యూ కాల్, మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు? మేము 30న షష్టి పూర్తితో మేము ముందుకు వస్తున్నాము. దయచేసి థియేటర్స్కి వచ్చి థియేటర్లో ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ అయ్యి చూడండి. మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, మంచి అనుభూతి చెందుతారని నమ్ముతున్నాను. ఛాలెంజ్ కూడా థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్స్తో కలిసి చూడండి మంచిగా. 100% మీరు పేరెంట్స్తో, ఫ్యామిలీతో, గర్ల్ ఫ్రెండ్స్తో, ప్రతి ఒక్కరితో మీరు ఈ సినిమా అందరు కలిసి చూడొచ్చు థియేటర్స్లో. థ్యాంక్ యూ. హోప్ యూ గైస్. అండ్ తప్పకుండా వెళ్ళి మీ పేరెంట్స్తో చూడండి. అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్. టాటా, సీ యూ, బాయ్.